బ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ శ్రీపత్రిజీ నమః. తస్మై శ్రీ స్వర్ణమ్మ నమః. తస్మై శ్రీ శ్రీ సదానంద నమః. శ్రీ గురుభ్యో నమః. మరి మనకి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిసార ఆశీస్సులతో మరి గురు పౌర్ణమి సందర్భంగా మనం గురువు గారైన శ్రీ సదానంద యోగి గారి జీవిత చరిత్ర మనం చెప్పుకుంటున్నామండి. నిన్నటి నుంచి కూడా మరి కొంతవరకు మనం చెప్పుకున్నాము. మరి ఆయన చిన్నప్పుడే ఒక సూఫీ మాస్టర్ గారు వచ్చి చిన్నారి 6 ఏళ్ల బాబుని సదానంద యోగి గారిని వారి తల్లిదండ్రుల అనుమతితో భూటాన్ అడవుల్లో ఉన్న హిమాలయ పర్వతాలకి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ ఒక గృహలో ఆయన ధ్యానం చేసుకుంటూ ఆ బాబుని తన దగ్గరే పెట్టుకుని ఆయన యొక్క ధ్యానాన్ని జ్ఞానాన్ని కూడా ఆయనకు అందించారు. అలాగే ఆయనకి 17 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆయన దగ్గరే ఉంచుకుని ఆయనకి అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. తర్వాత అంటే అద్భుతమైన జ్ఞానాన్ని అంటే అక్కడ ఏమి ధ్యానం, అక్కడికి జ్ఞానం కూడా అందించలేదండి. అక్కడ ఆయన కూర్చోవడమే, గురువు గారి దగ్గర కూర్చుని ఆయన చూడడం మాత్రమే. తర్వాత ఆయన 17 సంవత్సరాలు వచ్చేటప్పటికి మళ్ళీ ఆయన కళ్ళు తెరిచి గురువు గారు సదానంద నేను వెళ్ళిపోతున్నాను, ఇక నువ్వు చూసుకో అనేటప్పటికి ఆ ఆ యువకుడికి అంటే ఆ వయసులో ఉన్న అబ్బాయికి దేంటి గురువు గారు నేను వచ్చిన దగ్గర నుంచి కూడా కళ్ళు మూసుకునే ఉన్నారు కదా, నాకు ఏమీ చెప్పలేదు, నేను ఎలా జీవించను, ఎక్కడికి వెళ్ళను అని ఏమీ తెలియలేదంట. తెలియకపోతే అప్పుడు మళ్ళీ ఆయన ఇక్కడ నీకు పని పూర్తి అయిపోయింది, హిమాలయానికి వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకో అన్నారంట. మరి శ్రీ సదానంద యోగి గారు గురువు గారి ఆజ్ఞ ప్రకారం హిమాలయాలకు వెళ్ళి 17వ సంవత్సరం నుంచి 80వ సంవత్సరం వచ్చేంత వరకు అక్కడే ధ్యానం చేసుకుంటూ ఉన్నారంట. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ గురువుల యొక్క ఆదేశానుసారం మరి ఇక్కడ కాదు ఇంకా ధ్యానం నేర్చుకోవడం, నువ్వు నేర్చుకున్న జ్ఞానాన్ని అంతటికి ఈ ప్రపంచానికి అంతటికి అందించాలి అని ఆయనకి ఒక సందేశం వచ్చిందంటండి అంతర్ ప్రపంచంలో నుంచి. అప్పుడు మళ్ళీ ఆయన ఆ గురువుల ఆశీర్వాదం తీసుకుని హిమాలయ పర్వతాలన్నీ వదిలేసి ఆయన బయట ప్రపంచంలోకి అడుగు పెట్టడం జరిగిందంటండి. ఈ బయట ప్రపంచంలోకి అడుగు పెట్టిన తర్వాత ఇప్పటి నుంచి ఆయన ఆ బయటకు వచ్చి అందరికీ కూడా ఆ వచ్చే దారిలో ఉన్న గ్రామాలన్నింటికీ కూడా ఆయన జ్ఞానాన్ని అందిస్తూ వస్తున్నారంటండి. అందిస్తూ వస్తున్నప్పుడు ఆయన కొన్ని సూక్తులు అందించారంటండి అందరికీ. ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క సూక్తులు అందించారండి. ఆ సూక్తుల్ని ఇవాళ తెలుసుకుందామని మనం. బ్రహ్మజ్ఞాని శ్రీ సదానంద యోగి వర్యులు అందించిన తెలుగు సూక్తులు. కత్తి మీద సాము లాంటిది ఈ ఆధ్యాత్మిక ప్రయాణం. అంటే ఇది అతి సులభమైనది, సరళమైనది ఈ ధ్యానం. కానీ కత్తి మీద సాము లాంటిది అంటండి. కత్తి మీద సాము లాంటిది అంటే అక్కడ మనం ధ్యానం చేసేటప్పుడు అద్భుతమైన ఎనర్జీని తీసుకుంటాము, శక్తిని తీసుకుంటాము. ఆ శక్తి ద్వారా మనకి జ్ఞానం కూడా ఎప్పుడైతే ధ్యానంలో శరీరానికి శక్తి వస్తుంది, తర్వాత ఆత్మకి జ్ఞానం అందిస్తుంది అనమాట. ఆ ఆత్మకి జ్ఞానం లభించినప్పుడు మనలో మార్పు వికసిస్తుంది అనమాట. అంటే బుద్ధి వికసిస్తుంది. అప్పుడు కత్తి మీద సాము అంటే అక్కడ నువ్వు ఎప్పుడు ఏం పని చేయాలో ఆ పని చేయగలగాలి. అంతర్ప్రపంచంలోంచి ఒక సందేశం వస్తుంది. ఆ సందేశానుసారం మనం ఆ సందేశాన్ని విని అది మనం పాటిస్తే గనక మనకి కత్తి మీద సాము కాదండి, పూలబాట మీద అడుగు వేసినట్టే. కాకపోతే ఇక్కడ మన అంతర్ప్రపంచంలో ఒకటి వస్తుంది. మరి మనం చేసే పని వేరేదైతే గనక అక్కడ కత్తి మీద సాము లాంటిదేనండి. అక్కడ ఎప్పుడైతే ఇలా జరుగుతుందో అక్కడ కొన్ని ఇది శిక్షలు కూడా ఉంటాయన్నమాట అండి. అంటే ఈ కత్తి మీద
అంటే అక్కడ కత్తి మీద సాము అంటే మరి నడిచేటప్పుడు ఆ కత్తి తెగొచ్చు కదా, అంటే ఒక్కొక్క సమస్యలు అలాంటివి అనమాట. అంటే కత్తి మీద సాము లాంటిది ఈ ఆధ్యాత్మిక ప్రయాణం. తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత, తెలియని వారికి ఏమీ తెలియదు. ఇంకా తెలుసుకుంటున్నామండి, ఇంకా ధ్యానం చేస్తున్నాము. మరి గురువులు వచ్చిన సందేశాలు ఇచ్చినవి అన్ని వింటున్నాము. కానీ మాకేమీ తెలియదు అనిపించి అక్కడ మనకి మన మైండ్ లోకి, మన అంతర్ ప్రపంచంలోకి వెళ్ళలేనప్పుడు ఏమీ తెలియదు. తెలుసుకుని ఏం చేస్తున్నాడు ఈ మానవుడు? నీది నాది అని కొట్టుకుంటున్నాడు. తెలుసు కొంతమందికి అనుభవపూర్వకంగా, వయసుతో పాటు కూడా ఇంగిత జ్ఞానం అన్నీ తెలుసు. అన్నీ తెలుసుండి అక్కడ మళ్ళీ నేను ఎంత సంపాదిస్తున్నాను, ఈ సంపాదించినది నా భార్య పిల్లలకి, ఇంకితరులకి అక్కడ ఒక్క రూపాయి అన్నదానం చేయడానికి గాని, ఎవరికైనా మంచి పనులకు ఉపయోగపడడానికి కూడా అక్కడ వారి సంపద ఉపయోగపడదు. కానీ వారు సంఘంలో పేరు ప్రఖ్యాతులతో ఉన్నట్టుంటారు, కానీ ఎవరికి సహాయం చేయడానికి మనసొప్పదనమాట. మరి అలాంటప్పుడు అక్కడ ఎవరికి, భార్య పిల్లలకే ఎంతసేపు కూడా ఇది కొనుక్కున్నామా, ఇది ఇల్లు కట్టుకున్నామా, ఇంకొక ఇల్లు కొనుక్కున్నామా, లేకపోతే ఆ వ్యాపారం చేసుకున్నామా, బిజినెస్ చేసామా అనే ఉంటుందంట. అంటే మరి దీని ఇలా కొట్టుకున్నప్పుడు అంటండి, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక ఏదో ఒక విధంగా ఆ ఆ వ్యక్తిని ధ్యానంలోకి లాగబడుతుందంటండి. ఎవరో ఒకరి ద్వారా. అంటే అక్కడ దెబ్బతిని ఉంటారన్నమాట. ఏంటంటే సంపాదించి సంపాదించి ఇది నీది అది నాది అనేటప్పటికి, ఎప్పుడైతే బుర్రలో ఈ అనవసరమైన ఆలోచనలన్నీ ఉన్నాయో, ఏదో ఒక రోగం వస్తుంది. ఆ రోగం ద్వారా మళ్ళీ పరిష్కారం ఎలా ఉంటుందండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళి 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 అక్కడ అవ్వకపోతే మళ్ళీ దేవుడా నువ్వు ఎక్కడున్నావు, నువ్వు మాకు ఏదో విధంగా దారి చూపించు, మా కష్టాలు తొలగించు అని అనుకుంటాం చూడండి. అలాంటప్పుడు ఎవరో ఒకరి ద్వారా ఈ ధ్యానం పరిచయం అవుతుంది. ఆ అప్పుడు అది అప్పుడు దీనికి పరిష్కారం ధ్యానం ఒక్కటే. ఆ ధ్యానం ద్వారా అది శ్వాస మీద ధ్యాస ధ్యానం. శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే అందరూ చేయగలిగిన ధ్యానం. చిన్న, పెద్ద, ధనిక, పేద అందరూ చేయగలిగేదే. అక్కడ వయసుతో నిమిత్తం లేదు, ధనంతో నిమిత్తం లేదు, కులం, మతం దేనితో నిమిత్తం లేదు. అక్కడ మీరొచ్చి శ్వాస మీద ధ్యాస పెట్టండి అంతే. మరి మనకి ధ్యాన మహాచక్రాలు జరిగేవి. అక్కడికి ఎంతో మంది కొన్ని వేల మంది వచ్చేవారండి. ఆ కొన్ని వేల మందిలో ధనిక, పేద, కుల, మత ఏమీ వర్గ భేదాలు ఏమీ లేకుండా అందరూ సమానత్వంగా కూర్చునేవాళ్ళము. మరి అక్కడ పత్రి సారు ఎవరు చూసినా కూడా ఒక ఆత్మస్వరూపంగా చూస్తారు తప్ప, వాళ్ళు ఉన్నవాళ్ళా, లేనివాళ్ళా, అతను కలెక్టరా, లేకపోతే ఇతను బిచ్చగాడా అని ఏమాత్రం ఆయనకి తేడా ఉండదండి. ఆయన చూసే చూపు మన శరీరాన్ని అనుకుంటాం. మనం ఈ ఈ శరీరాన్ని, భౌతిక దేహాన్ని కళ్ళుతో చూస్తున్నాం కదా అనుకుంటాం. కానీ ఆయన చూసేది మనలో ఉన్న ఆత్మ. ఆత్మ ఏ స్థితిలో ఉంది, ఆ ఆత్మ స్థితిలో ఉన్నప్పుడు వారు ఎలా ఉన్నారు అనే స్థితిని బట్టి చూసేవారండి పత్రి సారు. మరి అందరూ ధ్యానం చేస్తూ మనం అందరం కూడా ఆ స్థితికి ఎదగాలనేది ఈ బ్రహ్మజ్ఞాని సదానంద యోగి గారు చెప్తున్నారండి. ఇక్కడ చిన్న, పెద్ద, ధనిక, పేద అందరూ చేయగలిగేది. ఈ శ్వాస మీద ధ్యాసను గమనించిన వాడికి లేదు ఇక పునర్జన్మ. అంటే మనం చిన్నప్పటి నుంచి పూజలు, స్తోత్రాలు, నామాలు, జపాలు, మంత్రాలు ఎన్నో చేస్తూ ఉంటున్నాము. కానీ అది ఎంతవరకు వెళ్తుందంటే మనసు వరకు వెళ్తుందంతే. పూజలు చేస్తున్నాము. పూజ చేసేటప్పుడు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటామండి. పువ్వులు వేస్తాం, పసుపు కుంకుమ వేస్తాం. అది మనం మనసుతో చక్కగా చేస్తున్నాం. కానీ అందులో కూడా లోతుకి అది ఒక మెట్టు. పూజ ఒక మెట్టు. మళ్ళీ మంత్రాలు చేస్తూ ఉంటాము. అది అక్కడ మనసుతో చక్కగా చేస్తూ ఉంటాం. ఆ మంత్రం మీద ధ్యాస ఉంటుంది. తర్వాత జపం చేస్తాం. ఆ జపం చేస్తూ కూడా ఒక మాలను తిప్పుకుంటూ ఉంటాం. మరి ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్క మెట్టు. మనం పైకి ఎదగడానికి ఒక్కొక్క మెట్టు. అవి ఆ కాలంలో ఇవన్నీ ఇవన్నీ చేస్తేనే ఈ మెట్లు ఎక్కగలిగాం. కానీ ఇప్పుడు పత్రి సార్ అంటున్నారు పూజ కోటి పూజలు చేస్తే ఒక ఒక స్తోత్రానికి సమానం అంటండి. కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానం.
కోటి జపాలు ఒక తపస్సుకు సమానం. కోటి తపస్సులు 1 గంట ధ్యానంతో సమానం అంటండి. మరి ఎంత ఉందో చూడండి. అంటే పత్రి సార్ అంటుండేవారు, "నువ్వు ఎప్పుడూ ఒకటో తరగతిలోనే ఉంటావా? తరగతిలోనే ఉండి ఆలు రాసుకుంటూ ఉంటావా? నువ్వు పైకి ఎదగవా? 10థ్ క్లాస్‌కి వెళ్ళవా? యూనివర్సిటీలోకి అడుగు పెట్టవా?" అని అనేవారండి. అది మనకి పూజ అనేది ఒక తొలిమెట్టు. మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి తొలిమెట్టు. అలా స్తోత్రాలు, జపాలు, నామాలు, తపస్సు, మంత్రాలు ఇవన్నీ కూడా ఒక్కొక్క మెట్టు. మరి యూనివర్సిటీలోకి అడుగుపెట్టాలి కదా! ఇంతవరకే ఆపేద్దామా మనం? ఆళ్ళతోటే ఉండిపోదామా? మరి అలా కాదు కదా! జ్ఞానం అనేది మళ్ళీ ఇక్కడ చదువుతో సంబంధం కూడా ఉండదంటండి. ఇక్కడ చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఇది ఈ యూనివర్సిటీ లెవెల్‌లో జ్ఞానం అందుతున్నది అన్నది కూడా లేదు. ఇక్కడ చదువు లేని వారికి కూడా ఎంతో బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారంట. మరి అలాంటి ధ్యానం అంటే ధ్యానం అంటే యూనివర్సిటీలోకి మనం పీహెచ్‌డీ చేసినట్టండి. ధ్యానం అనేది పీహెచ్‌డీతో సమానం. అంతకంటే ఇంకా జ్ఞానం ముందుకెళ్ళే వాళ్ళకి ఇంకా ఎక్కువ. మరి అంతటి గొప్ప స్థితిని అందించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్‌కి, శ్రీ సదానంద యోగి గారికి కూడా వేల వేల కృతజ్ఞతలు. మరి ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేశామో, ఇంకా మనకి పునర్జన్మ ఉండదంట. ఇంకా ఇంకో జన్మలు లేవు. పత్రి సార్ అనేవారు, ఇంగో ఇక్కడికొచ్చిన వాళ్ళందరికీ నాతో పాటు ఎంతకాలం ఉంటారు అని అనేవారండి. అంటే అందరూ చేతులు పైకెత్తేసేవాళ్ళు. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఇంకా పునర్జన్మ లేదు. ఇంకో జన్మ లేదు. ధ్యానం చేసేవాళ్ళు పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఇంకా పునర్జన్మ లేదు అని చెప్పేవారండి. అది అక్కడ ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా చక్కగా జ్ఞానం తెలుసుకుని, ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరించినప్పుడు సత్యలోకానికి వెళ్తామంటండి. ఆ సత్యలోకానికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మనం తీసుకోవాలని అనుకుంటే, మళ్ళీ భూమిని ఉద్ధరింపజేయడానికి మనం ఏదైనా ఇక్కడ మానవులకి చేయగలిగింది ఏదన్నా ఉంటే, మన ఇష్ట ప్రకారం జన్మ తీసుకుని ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ జ్ఞానం అందించవచ్చండి. మనం నేర్చుకోవడానికి మళ్ళీ మనం ఇది ఇప్పుడు సాయిబాబా గాని, జీసస్ క్రైస్ట్ గాని, బుద్ధ భగవానుడు గాని, మహమ్మద్ ప్రవక్త గాని ఇలా వచ్చిన వారేనంటండి. వాళ్ళకి జన్మలు లేవు. కానీ తీసుకుని మరి ఇలా ఇంత సమస్త మానవాళి కూడా ప్రశాంతంగా ఉన్నారు కదా అనుకునేటప్పటికి ఏదో ఒకటి ఇక్కడ దైవ శక్తులున్న చోట కూడా దుష్ట శక్తులు కూడా అంటే నెగెటివ్ ఎనర్జీ కూడా ప్రబలం అవుతూ ఉంటుందంటండి. అలాంటప్పుడు మళ్ళీ ఏదో ఈ బ్రహ్మజ్ఞానం కలిగిన పూర్ణాత్మలు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క జన్మ తీసుకుని అప్పుడు మళ్ళీ అక్కడ అంటే అహింసాయుతంగా, శాంతియుతంగా పరిష్కరించడానికి ఒక అవధూతల రూపంలో, ఒక సద్గురువుల రూపంలో ఈ భూమి మీదకి వస్తూ ఉంటారంటండి. అది. అంటే ఇక్కడ ఈ శ్వాస మీద ధ్యానం చేసేవాడికి లేదు పునర్జన్మ. మనం ఇష్టమైతే రావచ్చు. లేదంటే అక్కడే సత్యలోకాల్లో ఉండి ఇంకా నేర్చుకునే పాఠాలుంటాయంటండి. నేర్చుకోవచ్చు. అలాగే లేనిచో ఎత్తాలి అనేక జన్మలు, పడాలి ఈతి బాధలు. మరి ఇది తెలుసుకోకుండా మనం ఆహ్, మనం స్నానం చేస్తున్నాం, పూజ చేసుకుంటున్నాము. మరి ఇంట్లో ఉన్నాము. మన పనులు మనం చేసుకుంటున్నాము. మనం ఎవరికీ జోలికి వెళ్ళట్లేదు అన్నప్పుడు అప్పుడు కూడా అంటే అక్కడ అంటే మనం భూమి మీదకొచ్చింది, జన్మ తీసుకుంది కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి. ఆ పాఠాల ద్వారా జ్ఞానం పొంది మనం ముందుకు ఎదగడానికి వచ్చిందండి. అలా అంటే ఎదగడం కాకుండా నా నావి నావే అంటే తమో గుణంలో నేను ఎవరి జోలికి వెళ్ళను, ఎవరిని పట్టించుకోను. నేను తిన్నానా, ఉన్నానా, పడుకున్నానా అనే భావంతో మనం ఉన్నప్పుడు ఎత్తాలి అనేక జన్మలు. పడాలి ఎన్నో ఈతి బాధలు పడాలంటండి. గురు శిష్యుల మధ్య సంబంధం అంటే పత్రికి నాకు ఉన్న సంబంధమే. నేర్చుకోవాలి అందరూ పత్రిజీని చూసి గురువుకు ఎలా సేవ చేయాలో మీరు అయ్యారు పత్రిజీని గురువుగా చేసుకుని. అంటే గురువుగారు శ్రీ సదానంద యోగి గారికి ఆయన ఎంతో సేవ చేశారంటండి 2 సంవత్సరాలు కూడా. ఎంత సేవ అంటే ఎనలేని సేవ. గురువుగారిని ఎప్పుడు వదిలిపెట్టేవారు కాదంటండి. ఏదో ఒక్క సమయంలో ఇంటికి వెళ్ళేవారంట. ఆ గురువును పట్టుకునే ఉండేవారంటండి అలాగా. అలా గురు శిష్యుల మధ్య బంధం అలా ప్రేమ, ఆప్యాయత, స్నేహ భావంతో ఉండాలంటండి. అందరూ కూడా అలాంటి స్నేహతత్వమే పొందాలని మనకి పత్రి సారు
అందరూ మరి అందరికీ కూడా అంత ప్రేమతత్వాన్ని మనకి అందించారు. హ్మ్. తర్వాత మరి మనం అంటే చాలా అదృష్టవంతులు. మీరు ఇంత అదృష్టం పొందడానికి మరి పత్రిసార్ మీకు దొరికారు అంటున్నారు. అప్పుడు నిన్న చెప్పాను చూడండి నేను. నాకు ప్రతిరోజు ఈయన కనిపిస్తున్నారు. ఎవరీయన అని అనుకునేటప్పటికి ఆయనకి నేను ఆ గురువుగారు వస్తే మళ్ళీ మందార పూల మాల వేసి నమస్కారం చేసిన తర్వాత ఎప్పుడైతే ధ్యానాంధ్రప్రదేశ్‌లో ఈయన ఫోటో చూసిన తర్వాత, ఆహా! ఈయన నేను ప్రతిరోజు చూస్తుంది ఈ గురువు ఈయనే కదా! ఈయనెవరు అని అదంతా ఆ లెసన్ అంతా చదివేటప్పటికి అప్పుడు పత్రి సార్‌కి గురువుగారని తెలిసింది. అప్పుడు మళ్ళీ ధ్యానంలో కూర్చున్న తర్వాత శ్రీ సదానంద యోగి గారు వచ్చి అప్పుడు మాట్లాడారనమాట. అమ్మా! మీకు అద్భుతమైన విశ్వగురువు దొరికాడు. ఆయన్నస్సల వదలొద్దు మీరు. ఆయనతో పాటే ఉండండి అని సదానంద యోగి గారు ఆయన చేతుల్లో చేయి వేయించుకున్నారండి. ఎప్పుడు ఈ పత్రి సార్‌ని వదలొద్దు. ఈ పత్రి సార్‌లో మీరుండండి. ఆయన కూడా ఉండండి అని సదానంద యోగి గారు చేతుల్లో చేయి వేసుకొని మాట తీసుకున్నారండి నా చేత. అది ఆ రోజు జరిగిందనమాట. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీకు ఎంతో అదృష్టవంతులైతే గాని మీకు పత్రి సారు దొరకరు. గురుమాత కూడా అలాంటి గురుమాత కూడా దొరకదు అని చెప్తున్నారనమాట. అయ్యాడమ్మా! విశ్వమంతటికి విశ్వగురువయ్యాడు పత్రిజీ. మరి అన్నీ చెప్పి అన్నీ ఇచ్చేది గురుమాత. మనకు దొరికింది మనకి చాలా అదృష్టం. మన అదృష్టం ఈమెను గురుమాతగా పొందే భాగ్యం ఎవరికొస్తుందమ్మా ఈ భాగ్యం? మనలాంటి అదృష్టవంతులకి తప్ప. తెచ్చాడమ్మా శ్వాస మీద ధ్యాస ధ్యానం. మన బ్రహ్మజ్ఞాని శ్రీ సదానంద యోగి. అవుతుందమ్మా ప్రచారం మన పత్రిజీతో. సంతోషపెడుతున్నాడమ్మా తన గురువు సదానంద యోగిని. ఉండాలమ్మా గురువులకి ఇలాంటి శిష్యులు. అంటే ఆయన ఎంతో సరదా పడిపోతూ ఉండాలమ్మా ఇలాంటి గురువులు, ఇలాంటి శిష్యులు అందరి గురువులకు కూడా దొరకాలి అని ఆయన చెప్తున్నారన్నమాట. ఆయన మురిసిపోతున్నాడనమాట. మురిసిపోతూ ఒక్కొక్క సూక్తిని చెప్తున్నాడనమాట. మురిసిపోతున్నాడమ్మా మన బ్రహ్మజ్ఞాని అంటే సదానంద యోగి గారు. సదానంద యోగి ప్రియ శిష్యుడు పత్రిజీతో చేస్తున్నారమ్మా ధ్యానం శ్వాస మీద ధ్యాసతో. మన ధ్యానులు పత్రిజీ సంకల్పం కోసం కష్టపడుతున్నారమ్మా. మరి మన పిరమిడ్ మాస్టర్స్ పత్రి సారు ఆదేశాల ప్రకారం చూడండి ఇంట్లోంచి ఎవ్వరూ బయటికి రాని వాళ్ళం. ఆడవాళ్ళమంతా కూడా. ఏదో మన ఇంట్లో పని చేసుకోవడం, వంట చేసుకోవడం, ఇంటిని, కుటుంబాన్ని చూసుకోవడం తప్ప వేరే ధ్యాస లేదు ఎవరికీ. అంటే జాబులు చేసేవాళ్ళు చేసేవారు. కానీ ఆ జాబులు కూడా విరమణ చేసి ఈ ధ్యాన ప్రచారంలో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారండి. అలాగే హ్మ్. ఇక్కడ మళ్ళీ ఈ కష్టపడడం అంటే కష్టపడుతున్నారు మరి కష్టపడట్లేదా? ఇప్పుడు ధ్యానాలు జరుగుతున్నాయి. యజ్ఞాలు, యాగాలు జరుగుతున్నాయి. మరి మనం ఒక గ్రూప్‌గా వెళ్ళి, బయటికి వెళ్ళి అక్కడ ఈ కారు ఎక్కుతున్నామా, ఆటో ఎక్కుతున్నామా, బస్సు ఎక్కుతున్నామా అదేమీ లేదు. కాలి నడకన వెళ్ళిపోయి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా భవతి భిక్షాందేహి అని అడిగి ఒక్కొక్క రూపాయి తీసుకొచ్చి ఆ యజ్ఞంలో వేస్తున్నాం. మరి అలా వేయాలంటే మనకెంత ధైర్యం కావాలండి? కదా! మరి. ఇప్పుడంటే ఇప్పుడు అందరికి యజ్ఞాలు, యాగాలు చేయడం వల్ల ఇప్పుడు తెలిసిందండి. ఇంకా ముందయితే ఒక 15 సంవత్సరాలైతే ఎవరినైనా అడగడానికి భయం. ఏమనుకుంటారో? ఏం అవమానిస్తారో? ఇంట్లో చక్కగా సంసారం చేసుకుంటూ ఉండి బయటికి ఎగేసుకెళ్ళిపోతున్నారు. ఆడవాళ్ళు ఇంట్లో ఉండట్లేదు. తరువాత వీళ్ళు డబ్బులడుగుతున్నారు ఆళ్ళకి. చాలా మాటలు పడ్డామండి. చాలా అంటే ఇలా కూడా అనేవాళ్ళున్నారు. ఎలా అంటే ధ్యానం, ధ్యానం అంటూ ఆదివారం ఆహ్, బా ఆయన తీసుకెళ్ళిపోతారు ఇంటాయన. తర్వాత వీళ్ళిష్టం. తర్వాత వాళ్ళు మగవాళ్ళు ఇలా ఎళ్తున్నారు. వాళ్ళు బ్యాగులేసుకొని ఎళ్ళిపోతున్నారు. ధ్యానం అంటూ. ఇలా ఎన్నో పిరమిడ్ మాస్టర్స్ ఆడవాళ్ళము చాలా మరి ఇవన్నీ చాలా ఇక్కడ ఆయనకి తెలుసు. బ్రహ్మజ్ఞానికి కష్టపడకుండా ఏది రాదు. అన్ని అన్ని బాధలు పడ్డామండి. అన్ని కష్టాలు పడ్డాం. ఇప్పుడు హ్యాపీగా ఎక్కడికన్నా వెళ్ళిపోతున్నాం. అయినా అక్కడ పట్టించుకోకుండా ఉన్న మూలానే ఇక్కడి వరకు వచ్చాం. లేదంటే రాలేము. అలాగే తర్వాత మగవాళ్ళు కూడానండి వారి ఉద్యోగం ఒక గంటన్నా ఖాళీ ఉంటుందండి మగవాళ్ళకి. ఆడవాళ్ళమే అనుకుంటాం. మగవాళ్ళకి ఖాళీ ఉంటుందా? పొద్దుట వెళ్తారు. సాయంత్రం వరకు వాళ్ళు చేసే వృత్తిలో
ఎంతో నైపుణ్యంతో చేస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఏదో ఒక విధంగా సెలవు పెట్టుకుని మరి ధ్యాన ప్రచారం గురించి వాళ్ళెంత సేవ చేస్తున్నారండి. ఉద్యోగాలు మానేసుకుంటున్నారు. ఒక్కొక్కసారి సెలవులు పెట్టుకోవడం, లేదంటే పక్క ఊర్లకెళ్ళి ధ్యాన ప్రచారం చేయడం. ఎంత కష్టపడుతున్నారండి. పత్రిజీ ఇచ్చిన స్ఫూర్తితో అందరూ కూడా అది ఇష్టంగా తీసుకుని, అక్కడ కష్టమేమీ లేదు. ఇష్టంగా తీసుకుని ఈ సేవ అంతా చేయగలుగుతున్నారనమాట. అంటే ఇక్కడ కష్టపడుతున్నారా అంటే ఆయనకు తెలుసు. ఎంత కష్టపడితే ఇవన్నీ వచ్చినాయో. ఇంత విశ్వం అంతా వ్యాపించిందో. మన పిరమిడ్ మాస్టర్లు ధ్యాన, శాకాహార ర్యాలీల ప్రచారం కోసం ఎంతో శ్రమిస్తున్నారమ్మా. కట్టిస్తున్నారమ్మా పిరమిడ్స్ ప్రజల బాగు కోసం. వస్తుందమ్మా ఆనందం వీరందరినీ చూసి. మరి ఇలా ఇలా ధ్యాన ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు, తర్వాత శాకాహారీ ర్యాలీలు చేసినప్పుడు ఈ ఈ వీరినందరినీ చూసంటండి విశ్వం నుంచి అనేక గురువులు చూస్తుంటారంటండి. సప్త ఋషులు వీళ్ళందరూ కూడా పైలోకాల నుంచి మాస్టర్స్ అందరూ చూసి ఎంతో సంతోషిస్తారంటండి. మేము చేయగలిగింది మేము అందించడం ద్వారా వీరందరూ కూడా చేస్తున్నారని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారంటండి వాళ్ళందరూ కూడా. గురు దంపతులకు బ్రహ్మజ్ఞాని శ్రీ సదానంద యోగి వర్యులు అందించిన కొన్ని అరబిక్ సూక్తులు అంటండి. మహానాత్యానే ఉపవా చల్లకి క్యాకు అంటే శరీరం శిథిలం అయినప్పటికీ ఈ ఆత్మ చెడిపోదు. ఈ ఆత్మకు సాగు పుట్టుకలు లేవు. అగ్నితో దహించదు, ఆ నీరుతో తడవదు. ఇవన్నీ కూడానమాట. శరీరం శిథిలమైనప్పటికీ ఆత్మ చెడిపోదు. రహనే మ్యాకు క్యాకు ఉంది బేనావా. మనసు ఉన్నప్పటికీ ఆత్మతో చేయాలి ప్రయాణం. మనసు ఎప్పుడు మన కూడా ఉంటుందండి, మనలో ఉంటుంది. అది ఉన్నప్పటికీ కూడా ఆత్మతో చేయాలి ప్రయాణం, బుద్ధితో ఆలోచించాలి. వహనా ప్యారి ఇంకో సౌతికి రాత. బుద్ధి ఉన్న చోట అన్నీ ఉన్నట్లే. ఎప్పుడైతే మనసు చెప్పింది వినకుండా బుద్ధి చెప్పినట్లు మనం వింటామో అక్కడ అన్నీ కూడా సమకూరుతాయంటండి. అక్కడ అన్నీ ఉన్నట్లే. మకన ఇంకో సౌతికి రకి. నేను కాదు, ఇక్కడ అంతా ఆత్మే. రకన ఇంకో క్యారికే సౌత్పా. మన ధ్యానం మన కోసం చేసుకోవాలి. మనం ధ్యానం చేసుకుంటున్నామండి, ఎవరి కోసం కాదు, ఇది మన కోసం చేసుకుంటున్నాం. మన ఆత్మ ఉద్ధరణ కోసం చేసుకుంటున్నాం. ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో విశ్వం నుండి వచ్చే ఆ విశ్వశక్తిని తీసుకుంటున్నామో, ఆ విశ్వశక్తి తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్న నాడీ మండలం అంతా కూడా శుద్ధి చేయబడుతుంది. ఆ శుద్ధి చేయడం పడడం ద్వారా మనలో ఉన్న అనారోగ్యాలన్నీ తొలగిపోతున్నాయి. మన అనారోగ్యాలన్నీ ఎప్పుడైతే తొలగిపోయినాయో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆ మానసిక ప్రశాంతత లభించినప్పుడు మన ఇంట్లో అన్నీ ఉన్నట్టే. అది ధ్యానం. అందుకు మన కోసం మనం చేసుకోవాలి. ధ్యాన ప్రచారం అనేది ఒక పాంప్లెట్ ఇచ్చి మన ఇంటికి వచ్చిన వారికి ధ్యానం చేసామంటే అది వాళ్ళకి మనం సహాయం చేసినట్టు. అసలైన సహాయం అదంటండి. సౌత్నే బనా పత్రిసే క్యాకు. మన పత్రిజీ చెప్పేది ఎవరి కోసం వారు ధ్యానం చేసుకోమని. మకనా త్యాతు ఇంకో రకిబి అర్థం అంటే మన ఆరోగ్యం కోసం మనం చేసుకోవాలి ధ్యానం. మకనారకి దుందుబి త్యానేబి మన కర్మలు తొలగించుకోవడానికి చేయాలి ధ్యానం. ఎన్నో గత జన్మలు కర్మలు ఉంటాయంటండి. ఆ గత జన్మల కర్మలన్నిటి కూడా మనకి ధ్యానం ఏ జన్మలో అందుతుందో ఆ ధ్యానం చేసుకునేంత వరకు అలా జన్మలు ఉంటూనే ఉంటాయంటండి. ఆ జన్మల పరంపర ఇప్పుడు ఈ జన్మలో మనం మంచి చేస్తే మంచి కూడా వస్తుంది, చెడ్డ చేస్తే చెడ్డ కూడా వస్తుంది. మరి ఆ కర్మలు అనుభవించే వరకు భూమి మీద ఉంటామంటండి. మరి అలాంటప్పుడు ఈ ధ్యానం చేయడం ద్వారా మన గత జన్మలు కర్మలు మనం దగ్ధం చేసుకోవచ్చు. పెద్ద కర్మ ఉందనుకోండి, అది చిన్న కర్మ ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బ్రహ్మజ్ఞాని శ్రీ సదానంద మహాయోగి ఒక సందేశం ఇస్తున్నారంటండి. ఓం అనే అక్షరం గంధంతో వ్రాసి చరిత్రను రాయడం మొదలు పెట్టమన్నారు. అంటే ఈ పుస్తకం ఆయన సందేశం ప్రకారం
ఓం అనే అక్షరం గంధంతో రాసి ఈ పుస్తకం రాయమన్నారంటండి. మరి పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ నందవరం ఆశ్రమం సందర్శించారు, ఆశీర్వదించారు. ఈ దివ్య చరిత్రను వ్రాయడానికి ఆయన అనుమతించారు. పత్రిజీ అనుమతించారంటండి నందవరం వచ్చినప్పుడు. ఇప్పుడు శ్రీ సదానంద యోగి జీవితం అన్నమాట. సదానంద యోగి గారు సౌదీ అరేబియా దేశంలో జన్మించారంట. వారు మాట్లాడే భాషలు అరబిక్, తెలుగు, ఉర్దూ. తల్లి పేరు కాళీసా వలి అంటండి. అక్కలు మాస్తాన్ వలి, చాంద్ వలి. ఆ ఆయనకి సదానంద యోగి గారికి తల్లిదండ్రులు పెట్టిన పేరంటండి వలీ బాబా. ఈ వలీ బాబా ఆ గురువు గారు సూఫీ మాస్టర్ తీసుకెళ్ళిన తర్వాత సదానంద సదానంద అని పిలిచేవారంటండి. ఆ ఆయన పెళ్లి చేసుకోలేదంటండి, అవివాహితులు. అంటే ఆయనకి ఎన్నో జన్మలు ఉన్నాయంటండి. ఆ జన్మల్లో కూడా కొన్ని జన్మల్లో ఆయన పెళ్లి చేసుకోలేదంటండి. ధ్యానం చేస్తూనే ఎప్పుడు ధ్యానం చేస్తూనే కొన్ని జన్మలు గడిపారంటండి, చాలా జన్మలు. గురువు గారు సూఫీ మాస్టర్. ఆయన చదువుకున్నది ఆత్మజ్ఞానం, భౌతిక జ్ఞానం. భౌతిక చదువు లేదండి. ఇప్పుడు మనం చదువుకున్న చదువు వారు చదువుకోలేదు. 1వ తరగతి కానీ, 2వ తరగతి కానీ అవేమీ లేవు. చదువు ఆయన ఆత్మజ్ఞానం చదువుకున్నారు, ఆత్మవిద్య. కానీ మనకి ఏ క్లాస్‌లో ఏ పాఠం వచ్చిందో, ఏ లెసన్ వచ్చిందో, ఏ 10థ్‌లో గాని, ఇంటర్‌లో గాని, డిగ్రీలో గాని ఏదొచ్చిందో ఆయనకి అన్నీ తెలుసండి. అన్ని జన్మల జీవిత కాలం దాదాపు ఆయనకి 2000 సంవత్సరాలంటండి. అన్ని జన్మల జీవిత కాలం అనంటండి. అంటే ఒక్కొక్క జన్మలో 80 సంవత్సరాలు, ఒక జన్మలో 120 సంవత్సరాలు, ఒక జన్మలో 60 సంవత్సరాలు, అవన్నీ కలిపితే మొత్తం 2000 సంవత్సరాలంటండి ఆయనకి. సుమారు 5 సంవత్సరముల వయసున్నప్పుడు మళ్ళీ ఇక్కడ చెప్తున్నారంట. సౌదీ అరేబియాలో సిన్నారి సదానంద ఇంటి ముందు నుంచి ఒక సూఫీ మాస్టర్ వెళుతూ పిల్లవాడికి ఒక మంచి భవిష్యత్తు ఉందని చెప్పి వారి తల్లిదండ్రులను అడిగి ఆ బాలుని తీసుకువెళ్లారు. కాళ్లకు పసరు పూసి కళ్ళు మూసి తెరిసేలోపే సౌదీ అరేబియాలో ఉన్నారు. అరేబియా నుంచి నేరుగా భూటాన్ అడవుల్లోని హిమాలయ పర్వతముల పాదములు దగ్గర అక్కడికి తీసుకెళ్లారంటండి. మా గురువు గారు నన్ను, ఆయన సదానంద యోగి గారు చెప్తున్నారనమాట. ఆ ఈయన చెప్పడం అంటే ఇక్కడ పూర్ణిమ మేడం గారికి మెసేజ్‌లు అందుతున్నాయి కదా! ప్రశ్నలు అదిని ఈవిడ ధ్యానంలో కూర్చున్నప్పుడు 5 గంటలు ధ్యానంలో కూర్చుంటే కొన్ని ఆన్సర్‌లు ఇస్తాను, సమాధానాలు ఇస్తానని చెప్పారు కదా! మన సదానంద యోగి గారు. అప్పుడు ఇస్తున్నవనమాటండి. మా గురువు గారు నన్ను చాలా బాగా చూసుకునేవారు. నా బాల్యం అంతా చాలా సంతోషంగా గడిపాను. నేను నిద్ర లేచేసరికి పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకొచ్చి పెట్టేవారు మా గురువుగారు. తినమని ఇచ్చేవారు. తినమని నాకిచ్చేవారు. తల్లిని, తండ్రిని మర్చిపోయేంత ప్రేమగా చూసుకున్నారు. చాలా తక్కువగా వండుకుని తినేవాడు. ఎప్పుడో గాని వండుకునేవారు కాదంటండి. ఆ అడవిలో దొరికే ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు అవే పచ్చివి తినేవారంటండి. గురువుగారే వంట చేసేవారు. ఎప్పుడో ఒక 10 రోజులకి, వారం రోజులకి అప్పుడు. మా గురువుగారు సేవ చేయమని అడిగేవారు కాదు. నేనే పాదాలు ఒత్తి సేవ చేసేవాడిని. ఎక్కువ సమయం సేవ చేయించుకునేవారు కాదు. ఆయన కాళ్ళది ఒత్తుతుంటేనంటండి ఆ! సూ సూఫీ మాస్టర్ గారు చేయించుకునేవారు కాదంటండి. అలా దగ్గర కూర్చొనిచ్చేవారంట. మా గురువుగారు శ్వాస మీద ధ్యానం నేర్పించారు. శక్తి ఇచ్చారు. నాకు సుమారు 17 సంవత్సరాల వయసు వచ్చే వరకు సేవ చేశాను ఆయనకి. 17 సంవత్సరాల వయసులో మా గురువుగారు శరీరం వదిలేశారు. సదానంద ఇక నా పని అయిపోయింది. ఒక సమాధి తయారు చేయబోయ్ అని అన్నారు. మా గురువుగారు శరీరం వదిలిపెట్టేస్తున్నాను అనగానే నేను చాలా బాధపడ్డాను. నేను చెప్పాను చూడండి, నిన్న చెప్పాను కదా! ఆ గురువుగారు శరీరం వదిలేస్తున్నట్టు ఆయనకి ఎంతో బాధ కలిగిందంటండి. అయ్య బాబోయ్! ఈయన ఇప్పటి వరకు నా కూడా ఉన్నారు. నేను ఈ ఒక్కడిని నేనిక్కడ ఏం చేయను. నాకేమీ తెలీదు. ఏ జ్ఞానం నేను తీసుకోలేదు అని చాలా బాధపడ్డారంటండి. కానీ అప్పుడు హ్మ్. మళ్ళీ గురువుగారి సందేశం ఎలా అంటే, ఆ శరీరం వదిలిన తర్వాత కూడా ఈయన
అలా ఏడుస్తూ ఏం చేయాలో పాలుపోక అలా ఏడుస్తూ ఉండిపోయారంటండి. అప్పుడు మళ్ళీ గురువు గారిలోంచి ఒక సందేశం ఎలా వచ్చిందంటే, బ్రహ్మజ్ఞాని ఎప్పుడూ బాధపడకూడదు, ఏడవకూడదు. అంటే బ్రహ్మజ్ఞానికి చావు పుట్టుకలు సహజం. అంటే అక్కడ బతికున్నా ఒకటే, చనిపోయినా ఒకటే అని సమానత్వంగా ఉండాలి. ఈ భూమి మీద నేర్చుకున్న పాఠాలన్నీ కూడా ఇక్కడ మనం ఏడవకుండా ఉండడం గురించంటండి. ఎంత్ ఈ ఇలా అంటే మనకి ఏదైనా మనకు సంబంధించిన వాళ్ళు, ప్రేమైన వాళ్ళు మనకు దూరమైనప్పుడు మనం ఎంతైనా దుఃఖంలో ఉంటామండి. దుఃఖం ఆపు చేసుకోవాలి అని అనుకుంటాం కానీ, సముద్రం పొంగినట్టు పొంగిపోతుందంటండి. ఆ సముద్రం పొంగిపోతున్నప్పుడు ఒక్కొక్కరొచ్చి, "ఏం పర్వాలేదమ్మా! నీకేం పర్వాలేదు. ఆయన ఆ లోకాలకు వెళ్ళిపోయారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏడవకూడదు" అని అంటే ఏడవకూడదా? నా బాధ ఎవరికి తెలుసు? నాకే తెలుసు. అంటే నిజంగా ఎవరికి కష్టమొత్తే వారికే తెలుస్తుందండి. అంటే ఒక గురువుగారొచ్చి, ఒక మాస్టరొచ్చి, "అమ్మా నువ్వింత ఏడుస్తున్నావు. ఎంత సముద్రం అంత ఇన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు చాలా ఏడుస్తూనే ఉన్నావు. కళ్ళు పోయినియి. నీకు కళ్ళొస్తాయా? పోయిన మనిషి తిరిగొస్తాడా?" అని నాకొక ఆయన చెప్పారు. "నువ్వు ఎంత దుఃఖంలో ఉంటే నువ్వు అంత అజ్ఞానంలో ఉన్నట్టు" అని చెప్పారు. అంటే ఆ మాట అనేటప్పటికి బాధ వచ్చింది, కోపం కూడా వచ్చిందండి. ఎంత బాధపడుతుంటే నేను అజ్ఞానంలో ఉన్నట్టు అంటే అలా ఆ బాధ అలాంటిది. ఆ కష్టం అలాంటిది. కానీ ధ్యానం నేర్చుకున్న తర్వాత, జ్ఞానం పొందిన తర్వాత అప్పుడు వస్తుందండి. అంటే బ్రహ్మజ్ఞానికి అక్కడ ఏడుపు రాదు. ఏడవకూడదు. ఆ! బాధపడకూడదు అనే జ్ఞానం అప్పుడు కలిగిందనమాట. అంటే అక్కడ మనం స్థితి లెవెల్ పెరిగితే అక్కడ దుఃఖం ఆగుతుంది. లేకపోతే ఆగదు. లక్షల మందికి దారి చూపే స్థితిలో మనం ఉండాలి. నేనింత దుఃఖంలో ఉన్నాను. 3 సంవత్సరాలు దుఃఖంలో ఉన్నానండి. దుఃఖంలో ఉండి బయటకి రాలేదు. ఏ పత్రిసార్ కాన్సెప్ట్‌లు పెట్టుకొని అలాగే ఏడుస్తూ, ఏడుస్తూ అలా దుఃఖంలో ఉండిపోయాను. కానీ అప్పుడు మళ్ళీ నాలోంచి ఒక పక్కన మావారు, ఒక పక్కనే పత్రి సారు వచ్చి నాకు అటు ఇటు కూడా ఉండి వారు ఎలా జ్ఞానం అందించారంటే, ఇంత జ్ఞానం పైలోకాలకు వెళ్ళిపోయింది మా వారు. మరి అలాంటప్పుడు ఎంత దుఃఖంలో ఉంటామండి. మొత్తం జీవితం అంతా ఇదైపోయింది కదా! నడి సముద్రంలో నావలా నన్ను వదిలేసి ఎళ్ళిపోయారు. నా పిల్లలతో నేను ఎలా జీవించను? నాకు వేరే ఆస్కారం ఏమీ లేదు. పిల్లల్ని ఎలా చదివించుకోవాలి? ఎలా ఇంటి పోషణ అని నిజంగా దుఃఖంలో ఇంకా ఆయన వెళ్ళిపోయారనే బాధ ఒక పక్కనే, సంసారం ఎలా నెట్టుకు రావాలనే బాధ ఒక పక్కనే. చాలా చాలా నరకయాతన చూసి నలిగిపోయాను. అప్పుడు 3 సంవత్సరాల తర్వాత 2 పూర్తయి మూడొస్తుందనగా ఇంకా ఈయన ఇది ఇంక అస్తమానం అంటే కనిపించేవారు చెప్పేవారు. ఆయన నెమ్మదిగా ఎప్పుడైతే శరీరం దాల్చి నా దగ్గరకొచ్చి కూర్చుని ఇవన్నీ సూక్తులన్నీ బోధించి నాకు నువ్వు ఇంత జ్ఞానం అంటే ఎక్కడ ధ్యానం క్లాసులైనా పత్రి సార్ దగ్గరికి వెళ్ళాలన్నా మా వారు ఇమ్మీడియేట్‌గా తీసుకెళ్ళిపోయేవారండి. ఇంకా అంటే ఎంత ఎంత దూరమైనా సరే క్లాస్‌కి వెళ్ళిపోయేవాళ్ళు. ఎక్కడైనా సరే ధ్యాన మహాచక్రాలకు వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటప్పుడు అప్పుడు గుర్తు చేశారనమాట. "కుమారి నువ్వు ఇంత ధ్యానం నేర్చుకున్నావు కదా! ఇన్ని అనుభవాలు పొందావు, ఇంత జ్ఞానం నేర్చుకున్నావు. ఇది నీ వరకు పరిమితం అవుతుందా? లేకపోతే ఎవరికన్నా ఉపయోగపడుతుందా? నువ్వు ఉపయోగపడేలా తయారవ్వాలి. లేదంటే నువ్విలా జీర్ణించుకుపోతావు. నీ అనారోగ్యం పాలైపోతావని" మా వారు చెప్పకనే అన్నీ చెప్పారండి. పత్రి సార్ ఒక పక్కన. తల్లి నేను నీకున్నాను. అంటే భౌతికంగా నేను ఆయన కలుసుకుందాం అనుకున్నానని, మాట్లాడదాం అనుకున్నాను. ఎంతో నా బాధ చెప్పుకొని ఆయన్ని గట్టిగా పట్టుకొని ఏడ్చేద్దాం అనుకున్నాను. కానీ మా వారు ఇలా ఇదైన తర్వాత ఒక సంవత్సరం వరకు ఆయన ఇయ్యే విన్నాను. తర్వాత ఆయన కూడా పైలోకాలకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వారిద్దరూ నన్ను పైకి లేవదీసి మళ్ళీ ఇలా ధ్యాన ప్రచారంలోకి తీసుకొచ్చారండి. అప్పుడు నా దుఃఖం తొలగింది. అంటే లక్షల మందికి కాకపోయినా, మన చుట్టూతా ఉన్న వాళ్ళకైనా దారి చూపించాలి కదనే జ్ఞానంతో బయటకు రావాల్సొచ్చిందనమాట. ఇలా వేల లక్షల మంది జీవితాలను బాగు చెయ్యాలి. అబ్బాయి సదానంద నీవు బ్రహ్మజ్ఞాని కావాలి అని అమాయక ప్రజలను అనేక మంది దొంగ గురువులు మోసం చేస్తున్నారు. నీవు వెళ్లి వారిని రక్షించాలి. దొంగ గురువుల బారి నుంచి
వారిని బయటికి లాగాలి. మా గురువు గారిని గురువుగారు అని పిలిచేవాడిని గాని ఆయన పేరు తెలియదంటండి సదానంద యోగి గారికి. వారు చెబితే తెలుసుకోవాలి, లేదంటే అడగకూడదు. ఆ రోజుల్లో గురుభక్తి అలా ఉండేది. ఆ గురువు గారి యొక్క పేరు కూడా అడగలేదంటండి. ఆయన ఏదైనా చెప్తే వినేవారంట. ఎదురు ప్రశ్న వేసి ఏది అడగలేదంటండి. మా గురువు గారు 1817 ఏప్రిల్ 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు తుది శ్వాస విడిచారు. గురువుగారు తుది శ్వాస విడిచిన తరువాత అక్కడే ఒక గుంటను తవ్వి నేను అక్కడే ఆ కార్యక్రమం అంతా పూర్తి చేశాను. మా గురువుగారు నన్ను అబ్బాయి సదానంద అనేవారు. నాకు సదానంద యోగి అని గురువుగారే వారు నామకరణం చేశారు. గురువు పైలోకాల్లో ఒప్పందం పెట్టుకుని వచ్చారంటండి. అంటే శ్రీ సదానంద యోగి గారు అంటే ఎవరమైనా సరే అంటే వారికి తెలుస్తుంది, మనకి తెలియదు. వారు జ్ఞానంతో ఉన్న మూల ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా కూడా పైలోకాలకు వెళ్ళి వచ్చేస్తుంటారు. పైలోకాలకి కొన్ని కొన్ని లోకాలకి వెళ్ళి వస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుస్తుంది. కొంత ఆయన చెప్తున్నారు, కొంత పూర్వజన్మ సుకృతం ఇంకా భూమి మీదకి జన్మ తీసుకుని వచ్చేటప్పుడే ఒప్పందం చేసుకుని వచ్చాను నేను. అందుకే ఎక్కడో సౌదీ అరేబియాలో ఉన్న నన్ను 5 సంవత్సరాల వయసు పిల్లవానిగా తీసుకొచ్చేశారు. శిష్యుడు ఎక్కడ ఉన్నా గుర్తించి గురువులు లాక్కుంటారు. గురువులకి ఆ ఎక్కడ ఉన్న శిష్యుడు తయారై ఉన్నాడు అని అనేటప్పటికీ వారికి ఎక్కడున్నా కూడా జ్ఞానం జ్ఞానతరంగా దివ్యశక్తి రూపంలో వాళ్ళకి తెలుస్తుందంటండి. ఎక్కడ ఉన్నా సరే లాక్కుంటారంట. మిమ్మల్ని మీ పత్రిసారి ఎలా అయితే ధ్యానంలోకి రప్పించుకున్నారో అలాగే నన్ను కూడా మా గురువు గారు అలాగే లాక్కున్నారు అని చెప్తున్నారు. మా గురువు గారి దగ్గర నేను నేర్చుకున్నవి ప్రతి క్షణం గురువుని చూసుకునేవాడిని. గురువుగారు చెప్పిందే వేదం. ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి అని మొదలైనవన్నీ కూడా నేను చాలా నేర్చుకున్నాను. మా గురువుగారు ఎప్పుడూ ఎటువంటి షరతులు పెట్టలేదు. ఎటువంటి షరతులు లేకుండా ప్రేమతో ఆప్యాయంగా చూసుకునేవారంటండి సదానంద యోగి గురువు గారు. హిమాలయాలకు ప్రయాణం సాధన. గురువుగారి అంతిమ సంస్కారాల తర్వాత అక్కడ ఏడుస్తూ ఉంటే గురువుగారు సూక్ష్మ శరీరంతో అక్కడే ఆయన చనిపోయిన తర్వాత ఆ ఆయన అంతిమ సంస్కారాల తర్వాత ఇంకా గురువుగారి గురించి అలా ఏడుస్తూ ఉంటే సూక్ష్మ శరీరంతో కనిపించి నీవు హిమాలయాలకు వెళ్ళి సాధన చెయ్యి అని చెప్పారంటే అని పలికారు. హిమాలయాల్లో ఒక గుహ చేరుకుని నా వయసు సుమారు 17 సంవత్సరాలు ఉన్న దగ్గర నుంచి 80 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా నేను కఠోర సాధన చేశాను అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక వెళ్ళి ప్రజలకు ధ్యానం చెయ్యమని చెప్పారు. అంతర్ప్రపంచంలోంచి ఇంకా ఆయన 80 సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి ఇంకా నీ సాధన చాలు, ఇంకా ప్రజల్లోకి వెళ్ళు అని ఆయనకి అంతర్ప్రపంచంలో వినిపించిందంట. అక్కడ నుంచి లేచి అందరికీ నమస్కారం చేసి అక్కడ గురువులందరికీ కూడా మరి హిమాలయ పర్వతాలకి వెళ్ళి అక్కడ గురువులందరినీ కూడా కలుసుకునంటండి. వారితో ఈయన యొక్క గురువు గారు ఎన్ని సంవత్సరాలు ఎప్పుడొచ్చారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఆయన దగ్గర నేర్చుకున్నది ఏమిటని చెప్పి అంటే హిమాలయ పర్వతాలకు మీ దగ్గరికి రమ్మన్నారండి అని చెప్తే వారందరి గురువులతో కలిసి సామూహికంగా ధ్యానం చేశారంటండి ఈ 80 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా. అక్కడ హిమాలయ పర్వతాల్లో భౌతిక శరీరంతో ఉన్న వాళ్ళు ఉన్నారంటండి. మళ్ళీ హాస్టల్ గా తెలియని అంటే శరీరం లేకుండా హాస్టల్ గా ధ్యానం చేసే వాళ్ళు కూడా ఎంతో మంది గురువులు ఉన్నారంటండి. వారందరితో కలిసి సామూహికంగా ధ్యానం చేశారంట. వారందరూ కూడా ఇంక నీకు ఇలా నాకు అంతర్ ప్రపంచంలోంచి మెసేజ్ వచ్చిందంటే ఇక్కడ నీ పని అయిపోయింది సదానంద, ఇంకా మీరు ఈ బాహ్య ప్రపంచంలోకి వెళ్ళి అక్కడ ఉన్న వారందరికీ కూడా ధ్యానం నేర్పించండి, జ్ఞానం అందించండి అని చెప్పారంటండి. అక్కడి నుంచి లేచి అందరికీ నమస్కారం చేసి బయలుదేరాను. అక్కడి నుంచి కాలినడకతో బీహార్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా నుంచి శ్రీకాకుళం వచ్చి ఒక దంపతులను కలిశాను. చూడండి, హిమాలయ పర్వతాల నుంచి బీహారు, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా
ఒరిస్సా నుంచి శ్రీకాకుళం కాలి నడకన ఆయన పాదయాత్ర ఆయన నడిచి వచ్చారంటండి. అలా వస్తూ వస్తూ ఒక దంపతులను కలుసుకున్నారంట. ఒక దంపతులను కలుసుకుంటే వాళ్ళు ఈయనకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళకి పిల్లలు లేరంటండి. మాకు చాలా కాలం నుంచి పిల్లల గురించి తపిస్తున్నాము. మాకు పిల్లలు లేరు అనేసి వాళ్ళు చెప్పారంటండి. చెప్తే ఈయన దీవించారంట. మీకు తొందరలో ఆ మీకు తొందరలో పిల్లలు పుడతారని చెప్పిన తర్వాత వాళ్ళకి కొంతకాలానికి కొన్ని నెలలకు సంతానం కలిగిందంటండి. ఎప్పుడైతే సంతానం కలిగిందో వీరికి సదానంద యోగి మాటల మీద నమ్మకం కుదిరి అలా ఎంతో మందికి ఈ గురువు గారు వచ్చారు, గురువు గారి ద్వారా మన కోరికలన్నీ నెరవేరుతున్నాయని చెప్పుకుంటాం కదండి. అలా ఎప్పుడైతే అలా కోరికలు నెరవేరుతున్నాయన్నారో వీరికి ఈయన వెనకాల కొంతమంది శిష్యులు తయారయ్యారంటండి. శిష్యులు తయారవడం ఏముంది, శిష్యులు కాదు అక్కడ, అంటే కోరికలు తీర్చుకోవడానికి ఆయన వెంట పడుతున్నారు. అలా అక్కడ ఆయన అక్కడ ఎదురు చూస్తున్న వారికి పిల్లలు పుట్టడం జరిగింది. అక్కడ అందరూ కూడా సంతోషించారు. నడుచుకుంటూ కర్నూలు రాకముందు శ్రీశైలం వచ్చి కొన్ని సంవత్సరములు అక్కడ ఉన్నాం. కర్నూలు కంటే ముందు కొన్ని సంవత్సరాలు శ్రీశైలం వెళ్ళి అక్కడ ఉన్నారంటండి. మరి అక్కడ శ్రీశైలం అడవుల్లో అక్కడ శ్రీశైలం అనేది ఒక యోగ భూమి, ఒక రుద్రభూమి, యోగభూమి, పుణ్యభూమి. అక్కడండి ప్రతిదీ కూడా, ప్రతి చెట్టు కూడా ఒక మహర్షి, ఒక బ్రహ్మర్షి. అక్కడ ప్రతి చెట్టు, ప్రతి మొక్క, ప్రతి పుట్ట, ప్రతి ఇసుక రేణువు కూడా బ్రహ్మజ్ఞానం కలిగినతో ఉంటుందన్నమాట. అది మేము శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞం జరిగినప్పుడు ఫస్ట్ శ్రీశైలం మహాయజ్ఞానికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళే దారిలో నేను తీసుకున్న జ్ఞానం అది. కారులో వెళుతున్నప్పుడు అక్కడ ఇలా చూస్తుంటే ప్రతి చెట్టు కూడా, అంటే ఇలా బస్ మీద వెళ్తుంటే అక్కడ ఒక వృక్షం అనుకునేవాళ్ళం. ఆ వృక్షం ఒక శివలింగం, ఇలా చూస్తుండగానే ఒక శివలింగం అయిపోయేది అనమాట. ఒక్కొక్క మొక్క, ఒక్కొక్క రాయి కూడా చూస్తుండగానే ఇలా చూస్తుంటే అక్కడ మొక్క మహాశివలింగం అయిపోయేది, అక్కడ రాయి మహాశివలింగం అయిపోయేది. అంటే అదంతా కూడా శ్రీశైలం అంతా కూడా శివతత్వంతో నిండి ఉంది. అంటే ఈ బాహ్య కళ్ళు కూడా కనిపిస్తుంది అనమాట. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు అంతా శివతత్వమే, అంతా బ్రహ్మతత్వమే అనుకుంటాము. అంటే అక్కడ ధ్యానం చేయడానికి అనువైన ప్రదేశం అది. అది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నదండి. అది ఫస్ట్ ధ్యాన మహాచక్రం మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ యోగులు, అవధూతలు, ఋషులు, సాధులు, సత్పురుషులు కఠోర సాధన చేస్తూ ఉంటారు శ్రీశైలంలో. రమణ మహర్షి, పరమహంస యోగానంద, లాహిరి మహాశైలు, కాశీరెడ్డి నాయన, ఇంకా ఎంతో మంది సత్పురుషులతో హిమాలయాలు ఉంటాయి. అందరూ కఠోర సాధన చేస్తూ ఉంటారు. మామూలు మానవులకి వారి దర్శనం లభించదు. అంటే అక్కడంటండి హాస్టల్ గా ఎక్కడ హిమాలయ పర్వతాల గురించి మళ్ళీ చెప్తున్నారన్నమాట. రమణ మహర్షి గారు, పరమహంస యోగానంద గారు, లాహిరి మహాశయులు, కాశీరెడ్డి నాయన, వీరందరూ కూడా కఠోర తపస్సులో ఉంటారు. వారికి వారు ఎవరైతే ఎక్కువ ధ్యానం చేసి జ్ఞానం పొందుతారో వారికి మాత్రమే వారి దర్శనం కలుగుతుందంటండి. మామూలు వాళ్ళకి వారి దర్శనం కలగదు. బ్రహ్మజ్ఞానునికి మాత్రమే దర్శనం లభిస్తుంది. హిమాలయాల్లో ఆహారం, అంటే వీరు హిమాలయాల్లో ఏమేమి ఆహారం తీసుకునేవారో చెప్తున్నారు. చాలా తక్కువ ఆహారం తీసుకునేవాళ్ళం. వీళ్ళందరూ ధ్యానం చేస్తూ అక్కడ సాధువులు, సత్పురుషులు అందరూ ఉన్నారు కదండి. వాళ్ళందరూ కూడా పండ్లు, పచ్చి కూరగాయలు, కాయలు, గింజలు తినేవాళ్ళము. అప్పుడప్పుడు కూడా వంట చేసుకుని తినేవాళ్ళం. రకరకాల ఆహార పదార్థాలు వండుకుని తినేవాళ్ళం. యోగులు అందరం ఒకరికొకరు సహాయం చేసుకునేవాళ్ళం. సజ్జన సాంగత్యం చేసుకునేవాళ్ళం. హిమాలయాల్లో నీరు గడ్డకట్టే చలి ఉన్నప్పుడు వేడి పుట్టించుకునేవాళ్ళం. హిమాలయాల్లో అణువణువు అద్భుతమైనది. హాస్టల్ గా అణువణువులోనూ ఎంతో మంది యోగులు ధ్యాన సాధన చేస్తూ ఉంటారు. ప్రకృతి ఎంతో అద్భుతంగా ఉంటుంది. పోను పోను భూమి మీద అధర్మం పెరిగి పెచ్చరిల్లిపోతుంది. భూమిని ఎలా కాపాడాలి,
అధర్మాన్ని ఎలా నిర్మూలించాలి అని ఇలాంటి సత్సంగాలు వాళ్ళు జరుపుకుంటూ ఉండేవారంటండి. ఆ యోగులంతా కలిసి ధ్యానం చేసుకున్నంత వరకు చేసుకుని సత్సంగం ద్వారా అంటే ఈ భూమి ఎలా కాపాడాలి, ఈ భూమి మీద జరిగే అధర్మాన్ని ఎలా తగ్గించాలి అని మాట్లాడుకుంటూ ఉండేవారంట. సత్సంగం చేసుకుంటూ ఉండేవారంట. హిమాలయాల్లో కొంతమంది యోగులు వస్త్ర వస్త్రధారణ లేకుండానే ఉండేవారంటండి. వీరు 4 దిక్కులను 4 ఆభరణాలుగా చేసుకుని ధ్యానం చేస్తుంటారు. వారికి అంటే వస్త్రధారణ అవసరం లేదు. అంటే వారు నువ్వొకటి నేనొకటి కాదు. నువ్వు నిరాకార స్వరూపుడివి. మేము కూడా నిరాకారులమే అనే స్థితిలోకి వాళ్ళు ఎదిగి వారు వస్త్రధారణ లేకుండా ఉంటారు. ఆ స్థితికి వెళ్ళినప్పుడు. ఆ మరికొందరు తక్కువ వస్త్రధారణతో ఉంటారు. అంటే ఒక్క గోచి మాత్రమే పెట్టుకుని ఉంటారంట ఒక్కొక్కడు. అలా కొందరు గుండు గీయించుకుని కాషాయ వస్త్రాలు ధరిస్తారు. అక్కడ హ్మ్. ఆయన ధ్యానం చేసేటప్పుడు శ్రీ సదానంద యోగి గారు ధ్యానం చేసేటప్పుడు మహావత మహావతార్ బాబాజీ గారు సందేశం ఇచ్చారంటండి. భూమి మీద చాలా రకాల ధ్యానాలు ఉన్నాయి. అవన్నీ అమాయక ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. నీవు వెళ్ళి కేవలం శ్వాసను గమనించమని చెప్పు. ఆ, ఇది చాలా సులభమైన పద్ధతి. మోగ జీవాలను రక్షించు. భారతదేశం అంతా తిరిగి శ్వాస మీద ధ్యాసను ప్రచారం చెయ్యి అని చెప్పారంటండి. అంటే సదానంద నువ్వు ఇంకా బాహ్య ప్రపంచంలోకి వెళ్ళి అక్కడ అమాయక ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏ గురువు వస్తే ఏది చేస్తే ఏది చెప్తే అది వింటున్నారు. వాళ్ళకి ఎలా జీవించాలో తెలియట్లేదు. నువ్వు వెళ్ళి అక్కడ శ్వాస మీద ధ్యాస పెట్టమను. శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా ఎన్ని లాభాలు కలుగుతాయో వారికి అందరికీ కూడా విడమర్చి చెప్పు. నువ్వు చేసేది అదే అని చెప్పారంటండి. అలాగే హిమాలయాల్లో అక్కడ భూమి మీదకి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలందరూ ఎక్కువ ధ్యాన ప్రచారం చెయ్యి అని చెప్పారంటే హిమాలయాల్లో కాషాయ వస్త్రాలు ధరించేవాడిని భారతదేశం వచ్చాక సాధారణ మానవుడిగా తెలుపు రంగు వస్త్రాలు అంటే ఖాదీ వస్త్రాలు ధరించేవారంటండి. హిమాలయ పర్వతాల్లో కాషాయ వస్త్రాలు ధరించేవారంట. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుపు రంగు వస్త్రాలు ధరించేవాడిని. తెలుపు రంగు వస్త్రాలంటే శాంతికి చిహ్నం ఉంది. ఎప్పుడు కూడా వైట్ గా ఉంటారు, బ్రైట్ గా ఉంటారు అంటారు చూడండి. అలా ఎప్పుడైతే వైట్ తెలుపు వస్త్రాలు ధరిస్తామో మానసిక ప్రశాంతంగా ఉంటాం. చాలా అద్భుతంగా అంటే ఆ వస్త్రాలు ధరించినప్పుడు ఆ ఆహ్లాదం అనేది మనకు అనిపిస్తుంది. భారతదేశంలో ధ్యాన ప్రచారం శ్రీ సదానంద యోగిగా ధ్యానం చెబుదామని వెళితే ప్రజలు ధ్యానం పేరుతో స్వామీజీ వచ్చారని కొందరు ఇంటికి తీసుకెళ్లేవారు. ధ్యానం వినకపోగా ప్రాపంచికమైన కోరికలు కోరేవారు. ఆ నాకు కొడుకు సంతానంగా కావాలి, నాకు కూతురు పెళ్లి కావాలి, నా కొడుకు ఉద్యోగం కావాలి, డబ్బు సంపాదించాలి అని అందరూ కూడా ఈయన ధ్యానం ప్రచారం చెయ్యాలని వెళితే వీళ్ళందరూ వచ్చి కూర్చుని నాకు కొడుకుకి పెళ్లి కావాలి, నా కొడుకు ఉద్యోగం రావాలి, నా కూతురికి పెళ్లి కావాలి, ఇలా సంపద కావాలి, సంతానం కావాలి, ఇలాగే అన్ని కూడా కోరికలు కోరేవారంటండి వీళ్ళందరూ వచ్చి. ఆయనకి మరి పుట్టిన దగ్గర నుంచి బాల్యంలోనే హిమాలయ పర్వతాలకు తీసుకెళ్లిపోయారు గురువు గారు. మరి బాహ్యం నుంచి తర్వాత 17 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి హిమాలయ పర్వతాల్లో గృహాల్లో 80 సంవత్సరాలు వచ్చే వరకు ధ్యానం చేసుకున్నారు. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఈ బాహ్య ప్రపంచంలోకి వచ్చాక ఎంతో ఆశ్చర్యం వేసేదంటండి. అంటే ఉన్న వాళ్ళతో వీళ్ళ తృప్తి చెందరా? లేని వాటిని కోరుకుంటున్నారా? అంటే ఉన్న వాటి వీళ్ళకి ఇంకా ఎంత ఇస్తే వీళ్ళ కోరికలు నెరవేరుతాయి అని ఆలోచించేవారంటండి. చాలా ఆశ్చర్యం వేసిందంటండి. కానీ వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్చి 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 ఆయన అలసిపోయారంటండి. వేడైపోయింది. ఈ ఒక్క పేజీ చదివి రేపు తీసుకుందామండి. మరి ప్రాపంచికుల కోరికలు తీర్చే దేవుడు అని 2 అగరబత్తులు వెలిగించి తిప్పేవారు. హారతులు ఇచ్చేవారు. నన్ను ఒక బ్రహ్మజ్ఞానిగా ఎవ్వరూ గుర్తించలేదు. ఆయన ఒక గురువు గారు వచ్చారు. గురువు గారి ద్వారా మనం కోరికలు నెరవేర్చుకోవాలనే స్థితిలోనే ఉన్నారంట గానండి. వాళ్ళు
ఆ మాకు జ్ఞానం కావాలి, బ్రహ్మ జ్ఞానం కావాలి అని అడిగిన వాళ్ళు లేరు. చెప్పినా వినేవాళ్ళు లేరు. విన్నా అర్థం చేసుకునే వాళ్ళు కూడా అక్కడ ఎవ్వరూ లేరంటండి. నన్ను ఒక బ్రహ్మజ్ఞానిగా ఎవరు గుర్తించలేదు. ప్రాపంచిక కోరికలు తీర్చినందుకు కానుకలు ఇచ్చేవారు. నేను తీసుకునేవాడిని కాదు. మరీ మొహమాట పెడితే ఒక అణ అణ బేడ అంటే అణా బేడాలు ఉండేవంటండి అప్పుడు. అలా అప్పుడప్పుడు తీసుకునేవాడిని. వాటిని తెచ్చి అలా ఒక గదిలో వేసేసేవాడిని. అప్పుడప్పుడు చుట్టలు కొనుక్కునేవాడిని. వాళ్ళిచ్చే అణా బేడాతో ఎప్పుడైనా గుర్తొస్తే అయినా చుట్టలు కొనుక్కునేవారంటండి. ఎప్పుడూ డబ్బుకి ఆశపడలేదు. మరి భారతదేశం అంతా తిరిగి తిరిగి అలసిపోయాను. చివరకు కర్నూలు వచ్చాను. దేశంలో ఎక్కడా ప్రజల్లో ధ్యానం గురించి పరిజ్ఞానం లేదు. కర్నూలు జిల్లాలో ప్రజల్లో ధ్యానం అంటే కాస్తో కోస్తో తెలిసిన వారు ఉన్నారు. బనగానపల్లె కర్నూలు జిల్లాలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాశారు. బనగానపల్లె కర్నూలు జిల్లాలో ఒక్క 2 నిమిషాలు చెప్తానండి అంతే. టైం అవుతుంది కదా. బనగానపల్లె కర్నూలు జిల్లాలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మనకు తెలుసు కదండి అక్కడ కాలజ్ఞానం రాశారని. ఆయన ఎంతో ధ్యానం చేసి అక్కడ కాలజ్ఞానం రాశారు. ఎంతో మంది అవధూతలు తిరిగిన ప్రాంతం అది. కర్నూలు జిల్లా వారికి ధ్యానం చెబితే సులభంగా త్వరగా అర్థం చేసుకుంటారని కర్నూలు వచ్చాను. కర్నూలు వచ్చే ముందు రేగడగూడూరు వెళ్ళి వచ్చాను. రేగడగూడూరులో 90 సంవత్సరముల వయసున్న లింగయ్య అనే శిష్యుడు ఉండేవాడు. కర్నూలు జిల్లాలో రామిరెడ్డి అవధూతను, వెంకటరెడ్డి, సుబ్బారెడ్డి మొదలైన వారిని కలిశాను. పత్రి నా ప్రియ శిష్యుడు. అతను ఇప్పుడు ఏ ఏ ప్రదేశాల్లో తిరుగుతున్నాడో గతంలో ఆ ప్రదేశాలన్నీ నేను తిరిగినవే. కోరికలు తీరిస్తే అయినా ధ్యానం చేసుకుంటారని ఆశ. అంటే మన పత్రి సార్ ఇప్పుడు ఎన్ని ఊర్లైతే తిరిగారో, ఎన్ని రాష్ట్రాలైతే తిరిగారో, ఎన్ని దేశాలైతే తిరిగారో అవన్నీ కూడా శ్రీ సదానంద యోగి గారు అన్ని తిరిగిన ప్రదేశాలనేంటండి. ఆయన యొక్క ఎనర్జీ ద్వారా మన పత్రి సార్ కూడా అవన్నీ కూడా వెళ్ళి అద్భుతంగా ధ్యాన ప్రచారం ఈ ప్రపంచం అంతటా కూడా వ్యాప్తి చేశారు. మరి ఆ ప్రదేశాలన్నీ కూడా నేను తిరిగినవే. కోరికలు తీరిస్తే అయినా ధ్యానం చేసుకుంటారని ఆశ. అలా అని వారందరి కోరికలు కూడా తీర్చేవారంట. మరి కోరికలు తీర్చినప్పుడు మళ్ళీ అక్కడ కోరికలు అయిపోవడం లేదింకా. మళ్ళీ కొత్త కోరిక పుట్టుకొస్తుందంటండి. ఈ కోరిక తీరిపోయింది. మళ్ళీ ఇంకో కోరికతో మళ్ళీ వచ్చేవారంటండి. కోరికలకు అంతం లేదు. ధ్యానం మాత్రం చేసేవారు కాదు. ఎంత చెప్పినా ఈయన ఆదేశం ఏంటండి? ఆయన గురువు గారి యొక్క ఆదేశం ఇక్కడ మళ్ళీ హిమాలయ పర్వతాల్లో ఉన్న గురువుల సందేశం కూడా ఏంటంటే మీరు బయటికి వెళ్ళి బయట ప్రపంచంలోకి వెళ్ళి మీరు ధ్యానం చెప్పండి, ధ్యాన ప్రచారం చెయ్యండి. అదే వారి మరి ఆ సందేశం గురువు గారి యొక్క సందేశం ఆయన నిర్వర్తించాలి కదా. కానీ ఎవ్వరికి ఎంత చెప్పినా కోరికలు తీర్చినా ధ్యానం మాత్రం చేసేవారు కాదంటండి. కోరికలు తీరిన వారు ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయేవారు. కోరికలు తీయరాయని మళ్ళీ కొత్త కోరికలు కోరేవారు. వారి కోరికలు తీరతాయని తీసుకెళ్లేవారు. కానీ ధ్యానం నేర్చుకోవడానికి మాత్రం ఎవ్వరూ రాలేదు. చివరకు కోరికలు తీర్చి తీర్చి అలసిపోయి కర్నూలు పాత బస్టాండ్ సమీపంలో శ్రీ రాఘవేంద్ర శాకాహార లాడ్జిలో ఉండేవాడిని. 1975 కన్నా 2-3 సంవత్సరాల ముందే లాడ్జిలో ఉండేవాడిని. అంతకు ముందు ఎప్పుడూ స్థిరంగా ఒక చోట ఉండేవాడిని కాదు. చిన్న చిన్న గది చీకటిగా ఉండేది. నులక మంచం మీద ఎప్పుడూ అక్కడే పడుకుని శిష్యుని కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. శ్వాసాహారం తీసుకుంటూ అప్పుడప్పుడు సిగరెట్టు సుట్టా కాల్చేవాడిని. చాయ్ తాగేవాడిని. అక్కడ ఎవ్వరూ పట్టించుకోలేదు, గుర్తించలేదు. ముసలివాడు ఎవరో పిచ్చోడు వచ్చి ఆ గదిలో ఉన్నాడు అని అందరూ అనుకునేవారు. నాకు బ్రహ్మజ్ఞానం కావాలని ఎవ్వరు ఒక్క పత్రి సార్ తప్ప ఇంకెవ్వరూ రాలేదంటండి. మరి అక్కడ ఈయన అంటే ఈ 79 అని చెప్పారు పత్రి సారు. 79 నుంచి ఉన్నారని నేను ఆ విషయం నేను చెప్పానండి. ఈయన 75 కన్నా ముందే 2-3 సంవత్సరాల ముందే వచ్చి అంటే వీళ్ళకి ఇచ్చిన మెసేజ్ ప్రకారం
పూర్ణిమ మేడం గారికి ఇచ్చిన మెసేజ్ ప్రకారం ఒక అంతకంటే ముందే వచ్చి ఎవరైతే శిష్యుడు వస్తాడా నా దగ్గరికి, నాకు అందిన జ్ఞానాన్ని అందిద్దామా, నాకు అందించిన గురువులు అందించిన బ్రహ్మజ్ఞానం అడుగుతారా అని ఎదురు చూస్తూ మరి అక్కడ కర్నూలులో ఒక శాకాహార లాడ్జీలో ఒక మారుమూల గదిలో, చిన్నటి చీకటి గదిలో ఆయన ఎదురు చూస్తూ ఉన్నారంటండి పత్రి సార్ గురించి. మరి ఈ రోజు ఇంతవరకు మనం చెప్పుకున్నామండి. మళ్ళీ రేపు గురు పౌర్ణమి సందర్భంగా గురువుల గురించి మళ్ళీ తెలుసుకుందామండి. మరి ఇంతటి అద్భుతమైన సమయాన్ని నాకు అందించి గురువుల యొక్క సందేశం తీసుకునే భాగ్యాన్ని నాకు అందించినందుకు మాస్టర్స్ అందరికి, పత్రిజీ మహిళా చైతన్యానికి, మన శైలజ మేడం గారికి, ఈ గ్రూప్ సెషన్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలండి. ధన్యవాదములు. సూపర్ సూపర్.